500కే గ్యాస్ బండ రేషన్ కార్డ్ ప్రాతిపాదికన. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే 500కే గ్యాస్ బండ అయితే తెలంగాణ సర్కార్ ఇస్తానని చెప్పింది కదా! రేవంత్ సర్కారు. అయితే దీనికి మహిళల పేరున ఇస్తారా? ఎవరికిస్తారేంటని అందరూ టెన్షన్‌లో పడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఓన్లీ రేషన్ కార్డ్ ఉంటే సరిపోతుందనమాట. కుటుంబానికి రేషన్ కార్డ్ ఉంటే ఆ కుటుంబానికైతే 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు ప్రతిపాదన అయితే సిద్ధం చేస్తున్నారు. బయోమెట్రిక్ తీసుకొని సరఫరా చేయడానికి సిద్ధమవుతున్నారనమాట. అంటే వేలిముద్ర తీసుకుంటారు. ఈ బండ తీసుకున్న ప్రతిసారిని. ప్రభుత్వానికి పౌర సరఫరా శాఖ ఈ విధంగా ప్రతిపాదనలయితే చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగమైన 500కే గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలైతే పంపిందనమాట. దీని ప్రకారం చూసుకుంటే రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారందరినీ ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారులు బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు తెలిసింది. 6 గ్యారంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచన ఉన్నట్లయితే తెలుస్తుంది. రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అర్హులకు ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ అది కార్యరూపం దాల్చడానికి అవకాశం అయితే లేదనమాట. అందువల్ల రేషన్ కార్డ్‌ని బేస్ చేసుకొని ఇలాగైతే ఇవ్వబోతున్నారు. సో, మొత్తం మీద చూసుకుంటే దాదాపు 86 లక్షల రేషన్ కార్డులయితే ఉన్నాయి. వీరందరికీ కూడా 500కే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతున్నారనమాట. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో